వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను కొన్ని వర్బ్స్ రాశానండి. అన్నీ కూడా నడవటానికి సంబంధించిన వర్డ్స్ రాశాను. తూలుతూ నడవటము, కుంటుతూ నడవటము, అలానే మునివేళ్ల పైన నడవటము, ఇలా నడవటం గురించి రకరకాలైన పదాలన్నీ రాశాను ఇక్కడ. అలానే ఈ వర్డ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే ఈ వర్బ్స్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలి, అలానే ఎలా పలకాలి, ప్రజెంట్ ఫామ్ ఎలా పలకాలి, పాస్ట్ ఫామ్ ఎలా పలకాలి, పాస్ట్ పార్టిసిపుల్ ఎలా పలకాలి అనేది చూద్దామండి. ఇందులో మొదటగా WALK వోక్, ఈ పదంలో ఎల్ సైలెంట్ లెటర్ అండి. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు సైలెంట్ లెటర్ ఏంటనేది కూడా మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదంలో చాలా వరకు ఇలాగా ఉన్నాయండి. సెకండ్ లెటర్ ఎల్గా వస్తే, రైట్ సైడ్ నుంచి సెకండ్ లెటర్ ఎల్ వచ్చినప్పుడు ఎల్ సైలెంట్ లెటర్ అవుతూ ఉంటుంది. COULD కుడ్, WOULD వుడ్, TALK టోక్, STALK స్టోక్, ఇలా చెప్పాలి. అలానే ఇది కూడా వోక్. అలానే మరొక విషయం ఏంటంటే డబ్ల్యూతో ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అయితే మన పెదవులు రౌండప్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. WAS వస్, WAR వా, WAS వస్, WIN విన్, WERE వా, WOURLD వోల్డ్, ఇలా చెప్పుకోవచ్చండి. అలానే ఇంకొక మాట కూడా చెప్తాను ఇక్కడ కా శబ్దంతో ఎండ్ అయింది. వాక్ అన్నప్పుడు చివరిన క్ వచ్చింది. తర్వాత ఇలా క అనే శబ్దంతో వచ్చినప్పుడు ఈ ఈడీని డాలా కాకుండా చాలా చెప్పాలి. అంటే ఎలా సార్? TALK ఠోక్, TALKED ఠోక్ట్, టోక్ డూ కాదు, టా టా. ASK ఆస్క్, ASKED ఆస్ట్, LIKE లైక్, LIKED లైక్డ్, PSK ప్యాక్, PSCKED ప్యాక్ట్, ఇలా చెప్పుకుంటే ఆ మాదిరిగా చూస్తే కనుక WLK WALK వోక్, WALKED వోక్డ్, వోక్డ్ నడవటం అండి. మై చైల్డ్ ఈజ్ లెర్నింగ్ టు వాక్ నౌ, మా పిల్లాడు ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు అని చెప్పడానికి అలా అంటారు. ఐ జనరలీ వాక్ ఆఫ్టర్ హ్యావింగ్ మై లంచ్, లంచ్ చేసిన తర్వాత కొంత దూరం నడుస్తూ ఉంటాను నేను. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాక్. మనం ఈ వాక్తో ఇలా కూడా చెప్పుకోవచ్చు. గో ఫర్ ఎ వాక్, వెంట్ ఫర్ ఎ వాక్, గోన్ ఫర్ ఎ వాక్. అది జాగింగ్, ఎక్సర్సైజ్ అనే వర్డ్స్ ఉన్నాయండి, అవి చెప్పినప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసి జోగ్, JOG జోగ్. అందరూ సాధారణంగా జాగింగ్ అంటారు, జోగింగ్. ఎందుకు సార్ అలా అంటే ఈ లెటర్ ఓ చూడండి, రెండో లెటర్గా వచ్చింది. అలా వచ్చినప్పుడు ఓ చెప్పాలి. TOP టోప్, TOSS టోస్, TOIL టోయిల్, ల్యాప్టాప్ నాట్ ల్యాప్టాప్, రైట్? జోగ్, జోగ్డ్, జోగ్డ్. చిన్నగా పరిగెత్తడాన్ని జోగ్ అంటారు. నడకకి కొంచెం వేగవంతంగా ఉంటుంది, పరుగుకి కొంచెం తక్కువగా ఉంటుంది, దాన్నే జోగ్ అంటారు. ఐ జస్ట్ జోగ్ ఇన్ ద ఈవినింగ్ డైలీ, నేను సాయంత్రం పూట జాగింగ్ చేస్తానని చెప్పడానికి. ఐ గో ఫర్ ఎ జాగ్ ఇన్ ద ఈవినింగ్, ఏదో కూడా చెప్పచ్చండి. నెక్స్ట్ అండి వాంట. ఇక్కడ చూడండి వాంట, ఇక్కడ ఆర్ లెటర్ వచ్చింది, ఆర్ ఉందేమో ఈ ఉందండి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఆర్ లెటర్ వస్తూ కనుక దాని ముందు వావెల్ వస్తాయి. AEIOU ఏదైనా కావచ్చండి. అలా వచ్చినప్పుడు ఆర్ని సైలెంట్ చేసి చిగా చెప్పాలి. ఎలా అండి? టైగా, TIGER, ఇట్స్ నాట్ టైగర్, టైగా. బ్రదర్, సిస్టర్, యాక్టర్, డాక్టర్, రిమెంబర్, సెలెక్టర్, నావిగేటర్, DEAR డియా, సెమిస్టర్, మినిస్టర్, క్యాలిక్యులేటర్. అలానే చూసుకుంటే వాండర్, వాండర్, వాండెడ్, వాండెడ్. అటు ఇటు తిరగడం, భోజనం చేసిన తర్వాత కానీ ఎప్పుడైనా కానీ మీకు టెన్షన్ వచ్చినప్పుడు కానీ కొన్ని సందర్భాలు అటు ఇటు తిరుగుతూ ఉంటాం మన ఇంట్లో. అలా తిరుగుతూ ఉండడాన్ని వాండా అంటారండి. నెక్స్ట్ అండి LIMP లింప్, LIMPED లింప్డ్. ఇక్కడ కూడా ఒక రూల్ అప్లై చేస్తాను. ఇది పా శబ్దంతో ఎండ్ అయిందండి. ఈ వర్డ్ పా శబ్దంతో ఎండ్ అయింది. ఎలాగా? కిడ్నాప్, స్లాప్, స్లిప్, డిప్, స్టోప్. ఈ పదాలన్నీ కూడా పా శబ్దంతో ఎండ్ అయినాయి. ఇలా పా శబ్దంతో ఎండ్ అయిన ఒక రెగ్యులర్ వర్బ్కి తర్వాత వచ్చే ED కానీ IED కానీ ఎలాగో మళ్ళీ అలాగే చెప్పాలి. స్లిప్, SLIPPED స్లిప్డ్, డిప్, DIPPED డిప్డ్, కిడ్నాప్, కిడ్నాప్డ్, జంప్, జంప్డ్, ఇలౌప్, ఇలౌప్డ్. ఆ మాదిరిగా చూసుకుంటే లింప్, లింప్డ్, లింప్డ్. కుంటుతూ నడవటాన్ని లింప్ అంటారండి. అంటే దెబ్బ తగలడం వల్ల కావచ్చు,
ఓకేనా. కాలిపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కుంటుతూ నడవడాన్ని లింప్ అంటారు. నెక్స్ట్ చూడండి, STAGGEA స్టాగా. స్టాగా ఎలా పలకాలండి? స్టాగా. ఒక బ్యూటిఫుల్ టిప్ ఒకటి చెప్తాను చూడండి. ఇక్కడ ఎప్పుడైనా 2 లెటర్స్ టుగెదర్ వస్తే కనుక ఒక్క లెటరే చెప్పాలి. ఎలా అండి? FUNNY ఫన్నీ అంటాం, అలా కాదండి, ఫనీ. SUNNY సనీ. MIDDLE మిడిల్. SETTLE సెటిల్. BATTLE బ్యాటిల్. RIDDLE రిడిల్. MUMMY మమ్మీ, నాట్ మమ్మీ, రైట్? ఏం చెప్తున్నాను నేను? Whenever we find 2 letters together in the middle of any English word, we have to pronounce only one letter, right? In that manner, stagger, staggered, staggered. తూలుతూ నడవడాన్ని స్టాగా అంటారండి. ఓకేనా. మందేసినప్పుడు కావచ్చు, కళ్ళు తిరగడం వల్ల కావచ్చు, ఓకేనా. తూలుతూ నడవడాన్ని స్టాగా అంటారు. నెక్స్ట్ అండి, రామ్. రోమ్ కాదండి, రామ్. రామ్డ్. పని పాట లేకుండా తిరగడాన్ని రౌమ్ అంటారు. అలాగే నెట్వర్క్ పరిధిలో కాకుండా వేరే నెట్వర్క్ పరిధిలో వెళ్ళినప్పుడు కూడా రౌమింగ్ అంటాం. ఓకేనండి. టిప్ టౌ. TIPTOE. టౌ అంటే తెలుసు కదా, బొటని వేళ్ళని టౌ అంటాము, వేళ్ళని టౌ అంటాం. టిప్ టౌ, టిప్ టౌడ్ అంటే దీని అర్థం ఏంటి? ముని వేళ్ల పైన నడవటం. అంటే శబ్దం రాకుండా ఎదుటి వ్యక్తికి మనం వెళ్తున్నాము వస్తున్నామని తెలియకుండా ఉండేందుకు గాను మనము చిన్నగా నడుస్తాం కదా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ టిప్ టౌ. టిప్ టౌ, టిప్ టౌ, టిప్ టౌ. తర్వాత అండి, లోయిటా. లాస్ట్ వన్, లోయిటా. LOITERE లోయిటెడ్. ఒక చోట పని లేకపోయినా అక్కడే టచ్ ఆడుతూ ఉండడాన్ని లోయిటా అంటారండి. దానికి ఆల్టర్నేటివ్ పదం కూడా ఉంది, హంగ్ అరౌండ్. ఓకేనా. మరికొన్ని పదాలు ఉన్నాయండి, నేను చెప్తాను, రైట్. ఇలా మనము వర్బ్స్ నేర్చుకుంటూనే ప్రొనౌన్సియేషన్తో పాటుగా ఆ వర్బ్ని సెంటెన్స్లో ఎలా పెట్టాలి ఈ మాదిరిగా నేర్చుకోవాలండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel and please like my video here. If you like the video, it can be reached for so many people and it will be very encouragement for us. Thank you so much.